బ్రేకింగ్ న్యూస్. గుంటూరు జిల్లా మంగళగిరి ఇందిరానగర్ లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. కృష్ణుడి విగ్రహం తొలగింపుపై వివాదం నెలకొంది. మంగళూరుకు చెందిన ఓ వ్యక్తి తొలగించాలని కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కోర్టు ఆదేశాలతో మున్సిపల్ సిబ్బంది విగ్రహం తొలగింపు పనులు మొదలుపెట్టారు. అయితే విగ్రహం కదిలిస్తే ఊరుకోమంటూ యాదవ సంఘాలు ఆందోళన చేస్తున్నాయి. అటు గుంటూరు జిల్లాలో టెన్షన్ వాతావరణం చోటు చేసుకుందని చెప్పాలి. ఏదైతే మంగళగిరిలో ఉన్న కృష్ణుడి విగ్రహం తొలగించేందుకు కూడా కొంతమంది ముందుకు రాగా దానిని అయితే యాదవ సంఘాలు పూర్తిగా ఖండిస్తున్నాయి. సో ఈ నేపథ్యంలో కృష్ణుడి విగ్రహం తొలగింపుపై కూడా వివాదం చెలరేగిందని చెప్పాలి. దీంతో ఘటనా స్థలంలో కాస్త ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. భారీగా పోలీసులు కూడా అక్కడికి చేరుకున్నారు. సో దీంతో పోలీసులంతా అప్రమత్తమై ముందుగానే వాళ్ళందరినీ కూడా నచ్చజెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నారు. సో ఇప్పటికే యాదవ్ సంఘాలైతే కృష్ణుడి విగ్రహం అయితే తొలగింపునకు ఎవరు కూడా ఒప్పుకోవట్లేదు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి మణికుమార్ అందిస్తారు. మణికుమార్, చెప్పండి, ఏదైతే కృష్ణుడు విగ్రహం తొలగింపుపై కూడా వివాదం చెలరేగింది, అసలు దీన్ని ప్రతిపాదించింది ఎవరు? సో ఎందుకు తొలగించాలనుకుంటున్నారు? అప్డేట్స్ ఏంటి? గుంటూరు జిల్లా మంగళగిరి సంబంధించి ఇందిరానగర్ లో ఉన్నటువంటి కృష్ణుడు విగ్రహం వద్ద ఇప్పుడు ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుందని చెప్పాలి. గతంలో అక్కడ మున్సిపల్ ఏదైతే కృష్ణుడు ఉన్న ఆలయం ఉన్న ప్రదేశం ఉందో ఆ ప్రదేశం అంతా కూడా మున్సిపాలిటీకి సంబంధించిన భూమికి ఇక్కడ ఆలయాన్ని ఏ విధంగా ఏర్పాటు చేస్తారంటూ కూడా మనపాటి వెంకటేశ్వర అనేటువంటి మంగళగిరికి చెందిన వ్యక్తి కోర్టులో పిటిషన్ వేశారు. అయితే దానికి సంబంధించి కోర్టు గతంలో ఉత్తర్వులు ఇచ్చింది. అక్కడ విగ్రహాన్ని తొలగించాలి, వేరే చోట విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవాలని ఉత్తర్వులు రావడంతో మంగళగిరి మున్సిపల్ సిబ్బంది విగ్రహాన్ని గతంలో తొలగించే ప్రయత్నం చేశారు. అయితే ఆ సమయంలో కేవలం విగ్రహాన్ని మాత్రమే ఉంచి చుట్టుపక్కల ఉన్నటువంటి పిల్లర్స్ మాత్రం తొలగించారు. అయితే మరోసారి ఏవైతే గతంలో పిటిషన్ వేసినట్టు వెంకటేశ్వర మరోసారి కోర్టును ఆశ్రయించారు. ఈ విధంగా ఇప్పుడు కృష్ణుడి విగ్రహాన్ని తొలగించలేదు, ఇంకా అక్కడే ఉందని చెప్పడంతో మరోసారి కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. విగ్రహాన్ని తొలగించాలంటూ కూడా చెప్పడంతో ఈ రోజు ఉదయాన్న విగ్రహం తొలగింపుకు వచ్చినటువంటి మున్సిపల్ సిబ్బందికి సంబంధించి అటు ఏదైతే యాదవ సంఘాలు ఎవరైతే ఉంటారో అక్కడ ఉన్నటువంటి నేతలంతా కూడా అక్కడికి వచ్చి అడ్డుకునే ప్రయత్నం చేసి ఈ నేపథ్యంలో భారీ ఎత్తున పోలీసులు కూడా మోహరించారు. విగ్రహాన్ని అక్కడి నుంచి తొలగించి వీలు లేదంటూ కూడా అక్కడ ఉన్నటువంటి యాదవ సంఘాల ప్రతినిధులందరూ కూడా అడ్డుకున్నారు. కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ప్రస్తుతం ఇంకా ఆ ఉద్రిక్త వాతావరణం కొనసాగుతూనే ఉంది. ఏ క్షణంలో ఏమైనా జరగవచ్చు అనే విధంగా కూడా అక్కడ పరిస్థితులు కూడా చేస్తుంది. పెద్ద ఎత్తున పోలీసులు కూడా మోహరించిన పరిస్థితి. గతంలో కూడా ఏదైతే బీసీవై పార్టీకి సంబంధించినటువంటి రామచంద్ర యాదవ్ కూడా ఆ ప్రదేశానికి వచ్చారు. అక్కడ ఉన్నటువంటి కృష్ణుని విగ్రహాన్ని తొలగించకూడదంటూ కూడా చెప్పిన పరిస్థితి. అయితే అప్పుడు ఆ సమయంలో కొంతమంది అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి యాదవ్ సంఘాలకు సంబంధించిన నేతలు విగ్రహాన్ని తొలగించట్లేదు, ఇప్పటికే దీనికి సంబంధించి ప్రభుత్వం నుంచి కూడా మాకు హామీ వచ్చింది, మరొక చోట విగ్రహాన్ని ఆలయాన్ని ఏర్పాటు చేసుకోవడానికి మాకు స్థలం కూడా కేటాయించారని చెప్పి వాళ్ళు చెప్పిన నేపథ్యంలో అప్పుడు రామచంద్ర యాదవ్ కూడా ఆయన కూడా వెనక్కి తగ్గి వెళ్ళిపోయిన పరిస్థితి. అయితే ఇప్పుడు మరోసారి ఏదైతే విగ్రహం ఉన్న ప్రదేశంలో ఆ విగ్రహాన్ని తొలగించాలంటూ కూడా మరోసారి ఉత్తర్వులు రావటం, మున్సిపల్ సిబ్బంది అక్కడికి రావడంతో మరోసారి ఇప్పుడు అక్కడ ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. ప్రస్తుతంకైతే ఇంకా అక్కడ గందరగోళ పరిస్థితులే ఉన్నాయని చెప్పాలి. ఎందుకంటే పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు. అక్కడ ఉన్నటువంటి యాదవ్ సంఘాల నేతలందరూ కూడా అక్కడికి చేరుకుంటున్న పరిస్థితి. ఇంకా ఎక్కువ మంది వచ్చే అవకాశం కూడా ఉన్నట్లు కూడా తెలుస్తుంది. అయితే వాళ్ళందరూ కూడా విగ్రహం తొలగింపును అడ్డుకొని కృష్ణు విగ్రహానికి పాలాభిషేకం చేసి అక్కడ విగ్రహాన్ని తీయొద్దంటూ కూడా వాళ్ళందరూ కూడా కోరుతున్న పరిస్థితి ప్రస్తుతానికి కనిపిస్తోంది. రైట్ మణికుమార్, థ్యాంక్ యూ.